ఆ ఆత్మలకు నీవే చోటిస్తున్నావు. పనికి మాలిన మాటలు మాట్లాడి శాపవచనాలు పలికి శాపాన్ని కలిగించు ఆత్మలను నీవు ఆవాహనం చేస్తున్నావు. మంత్రాలు చదివితేనే ఆత్మల ఆవాహనం అవుతాయి అనుకోవద్దండి. చాలామంది ఆ మంత్రోచ్చారణ బీజాక్షరాలు పలికితే ఏమండి వాడు మాంత్రికుడు ఆవాహయామి ఆవాహం అంటే ఓ అని దయ్యం వస్తుందని చాలామంది అనుకుంటారు. అది సినిమాల్లో. రియల్గా ఎట్ట వస్తాయో తెలుసా? వాటికి ఆవాహన మంత్రం ఏంటో తెలుసా? రియల్గా దయ్యాలకి సావన్నా రావట్లా, ఏదో ఒకటి చేసుకొని సస్తేనన్నా పోయిద్ది. ఇది బీజాక్షరాల కంటే పవర్ఫుల్ ఆహ్వానం వాటికి. అకాయ నిజంగా దిగుతాయి. అప్పుడు ఒకవేళ నువ్వు తప్పించుకున్నా నీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు చిక్కుతారు. మైండ్ దగ్గర పెట్టుకొని పిచ్చి మాటలు వాగొద్దు. ఒక దురాత్మ నీ ఇంటికి వచ్చి కూర్చుంటుంది. అది సరే, నీకు ఆలోచన వచ్చింది, సస్తేనన్న బాగుండి ఏం చేసుకొని సద్దామని ఆలోచన నీకు వచ్చింది, ఆ తలంపు నీకు వచ్చింది, ఏదో నువ్వు మళ్ళీ నిగ్రహించుకొని దాన్ని అధిగమించావు. కానీ నీ ఇంట్లో అమాయకులు బలవుతారు. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? నీ ఇంట్లో అమాయకులు బలవుతారు.